సభానాయకుడు అసెంబ్లీని మిస్లీడ్ చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న ఆయన మోటార్లకు మీటర్లు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం చేసిందని, సభను సీఎం తప్పుదోవ పట్టించారని అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని గతంలో హైకోర్టులో కోమటిరెడ్డి పిటిషన్ వేశారని గుర్తు చేసిన హరీష్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్పై డబ్బులు వసూలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రేవంత్ కనీసం రాజీనామా చేయలేదని అన్నారాయన. నాడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్కు రిజైన్ చేస్తూ జిరాక్స్ కాపీ ఇస్తే రేవంత్ రెడ్డి కనీసం జిరాక్స్ కాపీ కూడా ఇవ్వలేదని చెప్పారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయలేదని, గత ఎన్నికల్లో పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా రాలేదని అన్నారు. అంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందని తాము అన్నామా అంటూ ప్రశ్నించారు. చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు కాంగ్రెస్లో చేరి రేవంత్ సీఎం అయ్యారని విమర్శించారు హరీష్ రావు.